అది ఒకప్పుడు పచ్చని చెట్లతో కలకలలాడే పక్షులతో ఎంతో అందంగా ఉండే అడవి. కాని కాలక్రమేణా ప్రకృతి కోపానికి గురై తీవ్రమైన కరువు బారిన పడింది. చెట్లు ఎండిపోయాయి, పచ్చదనం మాయమైంది. తినడానికి తిండిలేక, తాగడానికి నీరులేక అడవిలోని జంతువులన్నీ ఆకలితో అలమటిస్తున్నాయి. అప్పుడే మన చింటూ ఉడతకు తన బొరియలో ఒక మెరిసే బంగారు రంగు విత్తనం దొరికింది. ఆ విత్తనం చూసి చింటూ మనసులో ఒక్కటే సంఘర్షణ. దీన్ని తిని తన ఆకలి తీర్చుకోవాలా, లేక భవిష్యత్తు కోసం నాటాలా? అదే సమయంలో అక్కడికి వచ్చిన స్వార్థపరుడైన నక్క సోము, నెలల తరబడి ఎదురుచూసే ఓపికెందుకు, ఇప్పుడే తినేసి హాయిగా ఉండు అంటూ చింటూను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించాడు. కాని అడవి పెద్ద గజరాజు చింటూకి జీవితపాఠం నేర్పాడు. నువ్వు తింటే నీ ఒక్కడి ఆకలి తీరుతుంది, అదే నాటితే కొన్ని వందల మంది ఆకలి తీరుతుంది అన్న గజరాజు మాటలు చింటూలో ఆలోచన రేకెత్తించాయి. స్వార్థం కంటే త్యాగం మిన్నా అని గ్రహించిన చింటూ ఎంతో కష్టపడి ఆ విత్తనాన్ని నాటి తన దగ్గర ఉన్న కొద్దిపాటి నీటిని పోసి కంటికి రెప్పలా కాపాడింది. చింటూ చేసిన ఆ చిన్న ప్రయత్నం వృధా పోలేదు. వానలు కురవగానే ఆ మాయా విత్తనం అద్భుతమైన చెట్టుగా మారింది. ఆ ఒక్క చెట్టు అడవి మొత్తానికి ప్రాణం పోసింది. పండ్లతో నిండిన ఆ చెట్టును చూసి అడవిలోని జంతువులన్నీ ఆనందించాయి. చివరకు స్వార్థపరుడైన సోము కూడా చింటూ గొప్పతనాన్ని ఒప్పుకోక తప్పలేదు. చూసారా, మనం ప్రకృతికి ఒక్కటి ఇస్తే ప్రకృతి మనకు 100 రెట్లు తిరిగి ఇస్తుంది. మన స్వార్థం కంటే ఇతరుల మేలు కోరి చేసే పనే మనల్ని గొప్పవారిని చేస్తుంది.